ఏంటి అది సూసైడ్ అటెంప్టా? లేదండి, లిస్ట్ లో పేరు చూస్తున్నాను. లోపలికి రావా బాబు. తేడా వచ్చిందంటే ఈ లిస్ట్ లో కాదు, ఓటర్ లిస్ట్ లో లేకుండా పోతావు. ఇంతకీ ఎవరి పేరు? నా ముందు పేరు అమ్మాయి పేరు సార్. ఆ అమ్మాయి పేరు అంజలి. అంజలా? థ్యాంక్ యూ. అంజలి అంజలి హృదయాంజలి. ఓ షిట్, చచ్చారా బాబు. दरवाजा खोल देता है। कौन है? कौन है? ए बाबू, ए बाबू, बैलेंस नहीं है। बदमाश, दरवाजा खटखटाने को नहीं मालूम, कैसा पाल बड़े, बेशरम कहेगा। आवारा। जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। नहीं नहीं, लेमन राइस नहीं अंकल, इसमें ऑयल ज्यादा है, आप रोटी खाइए। మమ్ము नहीं आंटी, बीट इज हीट, ऐसा आप क्या? कर्ड राइस खाइए। मुझे भी। रुको रुको, మమ్ము దేకో नहीं, नहीं। మమ్ము ఉల్లు కప్పుట్టో. बेटा तुम भी खा लो ना। नो नो, आंटी फर्स्ट यंगस्टर्स नेक्स्ट। अच्छा लड़का। जाओ। మళ్ళీ ఏంట్రా మావా? రేయ్, అమ్మాయి పేరు అంజలిరా, తనకి ఇంకా పెళ్లి కాలేదు. మరి ఆ బాబు? పక్క కోచ్లో వాళ్ళ బాబురా. వావ్, నీ ట్రైన్ లో గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఆశీర్వదిస్తున్నాను రా. థ్యాంక్స్ రా. Excuse me, ఎస్, can I take this book? యా, విత్ ప్లెజర్. Thank you. అదేంటి మధ్యలోంచి చదువుతున్నారు? మొదటి నుంచి చదవరా? ఆల్రెడీ సగం వరకు చదివేశాను. ఇది న్యూ ఎడిషన్ అండి. న్యూ ఎడిషన్ అయినా సేమ్ స్టోరీనే కదా. అవుననుకోండి, మొదటి నుంచి చదివితే ఆ థ్రిల్లే వేరు కదా. అక్కర్లేదు, మీరే అనుకోండి. ఆహా, అంత కోపం ఎందుకండి? పోనీ అక్కడి నుంచే చదువుకోండి. धीम धीम तनना धीम तनना धीम धीम तनना धीम तनना धीम धीम तनना धीम तनना धीम धीम तनना धीम तनना। మావా మావా, ఆ? ఏంటి మావా డ్రీమ్సా? రే, అంజలి ఎక్కడ్రా? దిగాల్సిన స్టేషన్ వస్తే ఇంకా కూర్చొని ఉంటారా? దిగిపోయి ఉంటుంది. అప్పుడే వైజాగ్ వచ్చేసిందా? అది రాలేదు, మనమే వైజాగ్ వచ్చాం. చా, లాస్ట్ మినిట్ లో మిస్ అయ్యాను రా. కనీసం అడ్రస్ కూడా అడగలేదు. అంతగా ఫీల్ అవ్వకు మావా, నీకు రాసి పెట్టుంటే మళ్ళీ కనిపిస్తుందిలే. లైట్ తీసుకో. ప్రియా, నందిని, పింకీ, ఎక్కడ్రా వీళ్ళు? ఏమోరా, అమిత్, శేఖర్. ఏమైపోయారా వీళ్ళంతా? అబ్బా! ఏయ్, ఎవర్రా అది? ఆపండి! ఏయ్, ఆపండి! What's happening here? Stop it, I say! ఎవరు? అరే ఎవర్రా అది? Hey, stop it! ఆపండి! ఆపండి! ఎలా ఉంది మా వెల్కమ్ ట్రీ? ఛే, నా డ్రెస్ అంతా స్పాయిల్ చేశారు. మరి అడ్రస్ లేకుండా ఒక ఫోన్ చేయకుండా 1 మంత్ ఏమైపోయారా? ప్రాజెక్ట్ వర్క్ తల్లి, కంప్లీట్ చేయకుండా ఎలా రమ్మంటావు? ఏ నందు అయినా ఈ వెల్కమ్ ఐడియా నీదేనా అమితాబ్ బచ్చన్ బావా? భలే వాడివే. వీళ్ళకి ఒక ఐడియా ఇవ్వాలా? ఐడియా వీళ్ళదే, ఇంప్లిమెంటేషన్ వీళ్ళదే. ఇన్నాళ్ళు వీళ్ళ చేతుల్లో మేము చచ్చాం, ఇప్పుడు మీరు వచ్చారు, మేము సేఫ్. గొప్ప ఇన్నసెంట్ సార్ మీరు. మీ లో యాంగిల్ ఫోటో నెట్ లో పంపించి అమితాబ్ బచ్చన్ రేంజ్ లో బిల్డప్ ఇచ్చి మా నందిని పొట్లో పడేసుకున్నారు. అవునవును, పెళ్లిపీటల మీదగా తమరు పెద్ద లిల్లీ పుట్టని మేమంతా చూసి షాక్ అయింది. మా అమిత్ స్టైలే వేరు. అబ్బా, తమరేం తక్కువ కాదులేండి. నాకు బోల్డ్ సైట్ ఉందని చెప్పి ప్రియాన్ లవ్ లో పడేశారు. తర్వాత కదా తెలిసింది ఇది ల్యాండ్ సైట్ కాదు, ఐ సైట్ అని. బ్రదర్, కాసేపు ఉంటే మన పరువు తీసేలా ఉన్నారు. మనం కాంప్రమైజ్ అయిపోవడం బెటర్. చూసారా, ఫ్రెండ్స్ అంటే మా అలా ఉండాలి. మమ్మల్ని ఒక్క మాట కూడా అన్నేవారు. ఓకే డార్లింగ్, ఐ అగ్రీ విత్ యూ. ఆనంద్, ఏం టూర్ విశేషాలు? ఐ ఫర్గాట్ టు సే, వచ్చేటప్పుడు ట్రైన్ లో మన గ్లామర్ పై ఒక అమ్మాయి లవ్ లో పడిపోయాడు తెలుసా? అవునా? ఎవరు అమ్మాయి? చెప్పు చెప్పు. ఏంటి వాడు చెప్పేది? ఆ అమ్మాయి పేరు అంజలి. రే రే, ఎలా ఉంటుందో చూపించవా? చూపించరా. ఏంటి చూపించేది? 6 గంటలు జర్నీ చేసి కనీసం అడ్రస్ కూడా అడుక్కోలేకపోయాడు. నేనేనయం ఒక మార్వాడి రసగులతో సూపర్ గా టైం పాస్ చేశా. నువ్వెప్పుడు అందేలేరా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, నిన్న డెవలపింగ్ ఇచ్చాను, ఆ ప్రింట్స్ ఇస్తారా? రిసిప్ట్ ఇవ్వండి. రిసిప్ట్ ఐ థింక్ ఐ ఫర్గాట్ ఇన్ మై ఆఫీస్. సారీ, రిసిప్ట్ లేకుండా ప్రింట్స్ ఇవ్వం. అవి చాలా అర్జెంట్ అండి. మీ బోర్డు రిసిప్ట్ కోసం నేను అంత దూరం వెళ్ళాలా? ముందు మీ మేనేజర్ని పిలవండి, నేను మాట్లాడతాను. మేనేజర్ గారు వచ్చినా అదే చెప్తారు.
ఏంటండి కస్టమర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? మాటకు మాట సమాధానం చెప్తున్నారు. ఐ వాంట్ టాక్ టు యువర్ మేనేజర్ రైట్ నౌ. కాల్ హిమ్ ఐ సే. సార్ ప్లీజ్ రిసిప్ట్ లేకుండా వచ్చి గొడవ ఏంటి? గొడవ నాదా మీద? అరే చెప్తే వినిపించుకోరేంటి? ఆ ఫోటోలో నా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం ఉందండి. స్వాతి. ఎస్ మేడం. వాట్ హ్యాపెన్? వావ్ అంజలి నువ్వు ఇక్కడ. చూడండి మేడం, రిసిప్ట్ లేకుండా వచ్చి గొడవ చేస్తున్నారు. మిస్టర్ ఆనంద్, మీరు కొంచెం లోపలికి వస్తారా? ఓకే. అయినా అదేంటండి ట్రైన్లో ఇలా కనిపించి అలా మిస్ అయిపోయారు? మీకోసం ఎంత వెతుకున్నా తెలుసా? అయినా మనం ఇలా ఫ్రీక్వెంట్ గా కలుసుకుంటున్నామంటే మన మధ్య ఏదో రిలేషన్షిప్ ఉండి తీరాలి. ఏమంటారు? మిస్టర్, అసలేంటి నీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మిమ్మల్ని ఇక్కడ కలిసాక నా ప్రాబ్లం ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోయింది. నేను అడిగేది మీ గొడవ కారణం ఏంటని. నథింగ్. రిసిప్ట్ లేకుండా ఫోటోలు ఏమనంటే మేనేజర్ని పిలవమన్నాను. అయినా మేనేజర్ మీరే అని తెలిసాక నా ఫోటోలు ఎక్కడ పోతాయండి? రేపు వచ్చి తీసుకెళ్తాను. అక్కర్లేదు. స్వాతి, తన కవర్ ఇలా తీసుకురా. యా, ఇదిగోండి మీ కవర్, తీసుకెళ్ళండి. వద్దండి, రిసిప్ట్ ఇచ్చి తీసుకెళ్తాను. అక్కర్లేదు, తీసుకెళ్ళండి. థ్యాంక్స్. అది మళ్ళీ ఏంటి? ఒకసారి చెక్ చేసుకునేవ్వండి. వావ్, బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్, సూపర్. ఫోటోస్ ఏం డెవలప్ చేశారండి? అంతొద్దు. కాదండి, ఎక్సలెంట్. కావాలంటే మీరు చూడండి. నో నో, ఐ డోంట్ వాంట్ టు సీ. యు మే గో నౌ. ఓకే, సీ యు టుమారో. ఎందుకు? మళ్ళీ గొడవ పెట్టుకోవడానికా? మీకు టచ్ లో ఉండాలి కదా. బాయ్, సీ యూ. ఓ నాకు 100 VX ఫిల్మ్ ఇవ్వండి. వెరీ నైస్. క్యూట్ గా ఉంది. వావ్, ఎంత బాగుందో. సింప్లీ సూపర్. యా, షీ ఇస్ రియల్లీ నైస్. జాక్ పాట్ కొట్టారా మామ? ఫస్ట్ టైం మన విల్లాలోకి అందమైన అమ్మాయి రాబోతుంది. అంటే మేము కదా తొందర సో మీరంతా ఫ్యామిలీ బర్డ్స్, నేను ఒక్కడే బ్యాచులర్ బర్డ్. మనకి ఎలాంటి కమిట్మెంట్స్ లేవు. ఆ? ఎవరో వచ్చారు చూడు మామ. ఓ మై గాడ్. రే లక్కీ, నువ్వు అవుట్ రా. ఆ మార్వాడు కత్తి పట్టుకొని కుటుంబం దాసా వచ్చాడు రా. వామ్మో, ఆ గేట్ మొత్తం తీకిరా బాబు. ఏయ్, అటెక్కడికి? అయ్యో, ఇటు గోడ. అరే నేను లేనని చెప్పారా? రే లక్కీ. క్యాజీ काजी नहीं क्या भेज रही? किधर है वो? कौन? हाँ। कौन साला वो बचपन का मारवाड़ी वाला लक्की लाल मेहता? मम्मू नहीं छोड़ूंगा। क्या नहीं छोड़ेगा? क्या नहीं छोड़ेगा? ठहरो सर, मैं बात करूंगा। ఏంటి వాడేం చేశాడు? क्या करता? वाड़ें చేశాడు? वो मारवाड़ी नहीं, बहुत खिलाड़ी है। साला मेरे बेटी से पत्ता खेलता है, उसका हाथ टूट गया, मेरे को हार्ट अटैक दे गया। सुनो जी, लड़की से क्या काम है? मुझसे बात करिए। చచ్చాను రా బాబు. నేను చెప్పేది వినండి సెట్జీ. ఏంట్రా అందరు నన్ను సీరియస్ గా చూస్తున్నారు? నేనేం చేశాను? ఏయ్ లేడీ మార్వాడి, నువ్వైనా చెప్పవే. మీ బ్యాచ్ తో కలిసి భోజనం చేశాను, మీ బాబుతో కలిసి భజన చేశాను, కనీసం నేను టచ్ అయినా చేశానా? నువ్వు ఆ అమ్మాయిని టచ్ చేయలేదురా, తన హార్ట్ ని టచ్ చేసావు. నేనా? అవును, నువ్వే. అందుకే మేమందరం కలిసి ఒక డెసిషన్కి వచ్చాం. ఏంట్రా అది? మీ ఇద్దరికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాం. షాదీనా? రేయ్ రేయ్, అప్పుడే నాకు పెళ్ళేంట్రా? మరి ఎప్పుడు చేసుకుంటావు? చూడరా, ఇంతకంటే ప్రేమించే అమ్మాయి నీకు దొరుకుతుందా? నోరు మూసుకొని ఈ పెళ్లి కొప్పుకో. స్టడీ. ఏంటి మామ కమిట్ చేసేస్తున్నావా? మీ లైన్ క్లియర్ అయింది, మరి నా లైన్ క్లియర్ అవ్వాలిగా.